జనగామ జిల్లా కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద మహిళా ఆందోళన చేపట్టింది. ఎర్రగొల్ల పహాడ్ గ్రామానికి చెందిన తేజావతి యశోద సర్వే నంబర్ 85/G/1 గల మొత్తం 14 ఎకరాల భూమిలో తమ వాటాగా 3 ఎకరాలు వారసత్వంగా రావాలని, తన భర్త అన్నదమ్ములు ఆక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండటంతో తమ వాటా తమకు ఇవ్వాలని ఆందోళన చేపట్టింది. ఇక వారికి 2 ఆడపిల్లలు ఉన్నారని, భూమి ఇవ్వని పక్షంలో కుటుంబంతో సహా ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగి చావడం తప్ప వేరే దారి లేదని వాపోయారు. ఇరుగులపాడు పెద్దతండ వైఎస్ఆర్ నాకు మామూలు వాళ్ళు మా బావలు చేపిస్తుండ్రు. వాళ్ళ భూమి కూడా అమ్ముకుంటారు సార్. నా పిల్లలకు గింత కూడా భూమి లేదు. నేను కూలి చేసుకొని బతుకున్నా సార్. నేను నా 3 పిల్లలు నేను చదివించుకున్న కూలి చేసి నా పిల్లలకు పోషించుకుంటాను. నేను ఎంఆర్ సార్ దగ్గరికి చెయ్యకన్నాను. నేను 15 రోజులు చేయను అన్నాడు. మొన్న నుంచి వచ్చి 10 మంది వచ్చి ఏమన్నారు, వాళ్ళు ఏం చేశారు నాకు తెలియదు. ఇప్పుడు నేను చేస్తున్నా అన్నాడు. అందుకే నేను ఇవాళ వచ్చిన సార్. నాకు న్యాయం జరగట్లేదు. నేను కలెక్టర్లో ఇచ్చిన 3 సార్లు, ఆర్డీఓలో ఇచ్చిన సార్, ఎంఆర్ సార్లో వాళ్ళ కేసులు కూడా చేసిన, చేతి మేడమే చేసి ఇవన్నీ చేసి నాకు నా పిల్లలకి నాకు వాళ్ళకి ఇచ్చిన వాటనే నాకు కావాలి. నాకు అదే నేను అంటున్నా సార్. ఇప్పుడు నేను వాళ్ళ బిడ్డలకు వాళ్ళు పట్ట చేయించుకుంటారు, బిడ్డల పెళ్లి చేయించుకున్నారు సార్. నా పిల్లలకు నేను పెళ్లి చేయించుకోవాలంటే నేను కూలి చేసి బతాను. నా పిల్లలకు కావద్దు సార్. నా పిల్లలు వాళ్ళకు ఉన్నట్టే నాకు అయినాక వాళ్ళ భూములు అమ్ముకోండి సార్. వాళ్ళ బిడ్డలకి కార్యక్రమాన్ని మా దాంట్లో మా బావ అన్నటైననే 20 గుంటలు కూడా మాది కూడా అమ్మేస్తుండ్రు. అందులో నేను అమ్మేటైన కొన్నిటైనా కూడా తీసుకోకు నాన్న అన్న. అందరినీ పెట్టినా కూడా వాళ్ళు 15 రోజులు ఆపిండ్రు. నాకు ఎవ్వరు న్యాయం చేయట్లేరు. ఇక్కడికి వచ్చి నా పిల్లలు మేము పురుగుల మందు తాగి చచ్చిపోతాం. ఇక మాతోటి మా ఆయన లేడు. ఇప్పుడు నేను సంవత్సరం ఆయన వెళ్ళిపోయిండు. మొత్తం వాళ్ళ అన్న మాట వింటుండు, వాళ్ళ అమ్మ మాట వింటుండ్రు. వాళ్ళ జంగంలో వేరే రూమ్ తీసుకొని ఉంటుండ్రు. నైట్లో వచ్చి టార్చర్ పెట్టుకుంటూ మేము హైదరాబాద్ వెళ్ళిపోయాడు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా